మెసేజ్ చదవవే అంటే ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట ఆ సాంగ్ ఏంటి ఆ డాన్స్ ఏంటి మ్యారేజ్ అత్తయ్యా మ్యారేజ్ మెసేజ్ చదవవే అంటే మ్యారేజ్ మ్యారేజ్ అంటావేంటి నీకేమైనా మెంటలా మెంటలే మెసేజ్ చదివితే నాకే కాదు నీకు కూడా మెంటల్ వచ్చేస్తుంది అప్పుడు నేను పాట నువ్వు స్టెప్పు అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట వెంకటలక్ష్మి 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 అలాగే అత్తయ్య అయిపోయింది అత్తయ్య మొత్తం అయిపోయింది ఇంక జీవితాంతం నా మొహం నేను అద్దంలో నీ మొహం నువ్వు ఆ తులసిలో చూసుకోవడమే బావకి నాకు పెళ్లి చేద్దాం అనుకున్న నీ కళ కలగానే ఉండిపోతుంది బావని పెళ్లి చేసుకుందామని నా ఊహలుగానే మిగిలిపోతాయి ఇదిగో వెంకటలక్ష్మి నేను అసలే పిచ్చి కోపంలో ఉన్నాను నాంచకుండా సరిగ్గా చెప్పకపోతే చంపి పారేస్తాను అసలు ఆ మెసేజ్ పంపింది ఎవరు ఏముంది అందులో ఇంకెవరు ఆ తులసి పంపింది రేపు మార్నింగ్ టెంపుల్లో 10:30కి మ్యారేజ్ లో ఇద్దరం కలుద్దాం అంది పెళ్ళి అక్కడ టెంపుల్లో 10:30కి ఫిక్స్ చేసి మెసేజ్ పంపింది అంటే బావని పెళ్లి చేసుకోవడానికే కదా ఇంకేముంది మొత్తం అయిపోయింది అది అన్నంత పని చేస్తుంది నాకు నామం నీకు సున్నం రాస్తుంది ఇంకా నా పని రిటర్న్ టు మంగళగిరి తలచినదే జరిగినదా దైవం ఎందులకు ఆ సాంగే గతి ఆపవే నీ గోల అది మెసేజ్ పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయినట్టేనా ఇక్కడ ఉన్నది దుర్గమ్మ అది ఎంత బలమైన ముహూర్తం పెట్టినా ఈ దుర్గమ్మ ముందు బలహీనం అవ్వాల్సిందే అది నా కళ్ళు గప్పి ఆదిత్యను ఎత్తికెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అదే గుళ్ళో అందరి ముందు దాని పళ్ళు రాలగొట్టి ఆదిత్యని లాక్కునొస్తాను అవసరం అనుకుంటే అదే ముహూర్తానికి అదే గుళ్ళో నీకు ఆదిత్యకి పెళ్లి జరిపిస్తాను ఈ దుర్గమ్మ కన్నెర్ర చేస్తే ఏమవుతుందో దానికి తెలిసొచ్చేలా బుద్ధి చెప్తాను అయినా నేను ముందే ఊహించాను ఆదిత్యని బయటకి పంపకుండా ఉంటే ఆ తులసిలా ఫోన్లో మెసేజ్లు పెడుతుంది అని అందుకనే వాడి దగ్గర ఫోన్ లాక్కొని వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ లేకుండా చేశాను ఫోన్ లాక్కొని బావని రూమ్ లో పెట్టావు సరే అసలు బావ రూమ్ లో ఉన్నాడో లేదో నువ్వు చెప్పింది నిజమేనే మనం ఆదిత్యని ఎంత దాచినా అది ఏదో విధంగా వీడిని బయటకు తీసుకెళ్లిపోతుంది ముందు వాడు పైనున్నాడో లేదో చూద్దాం పద నిజంగా చాలా తెలివైన దానివే తులసి తులసికి పోటీ ఎవ్వరూ లేరు తులసియే బ్రిలియంట్ తులసి యు ఆర్ బ్రిలియంట్ అది అసలు కిడ్నాప్ లాగా ఉందానే మనిద్దరం ఏదో అలా సరదాగా బయటికి ఎక్కడికో వెళ్ళినట్టుంది మన పెళ్ళైపోతే అదే మన హనీమూన్ అయ్యేదేమో అబ్బో ఖుషీలో భూమిక కన్నా బ్యూటీ స్పాట్ నీలోనే ఎక్కువే అసలు తలుచుకుంటుంటే చాలా బాగుంది ఇటేమో పెళ్ళాపావు అటు వారంలో పెళ్లి జరుగుతుందని ఛాలెంజ్ చేసావు ఛాలెంజ్ చేయడమే కాదు పెళ్ళికి ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నావు నువ్వు ప్రిపేర్ అయిపోయావు ఇంకా పెళ్లి జరగడమే ఆలస్యం గెలుస్తావే నువ్వు గెలుస్తావు నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అసలు నీతో కలిసి రావడానికి నేను రెడీనే ఎనీ టైం ఎనీ ప్లేస్
అత్తయ్య విన్నావుగా, ఎనీ టైం ఎనీ ప్లేస్ అంట. విన్నాను. ఫోన్ నా దగ్గరే ఉంది కదా, వీడికెలా తెలిసింది ఎనీ టైం ఎనీ ప్లేస్ అంటానికి? కాగితానికి రాయి చుట్టూ విసిరిందేమో. విసిరినా విసురుంటుంది, అదంత కటికురాలే. రేపు బావ గుడికి వెళ్తాడంటావా? ఎలా వెళ్తాడే, మనం లేమా? ఏమో, ఏం మర్చి వెళ్తే? దాని పుచ్చ పగలు కొడతాను. నువ్వేం భయపడకు, పద. రాత్రికి నిద్ర మానుకునైనా వీడి మీద నిఘా పెడతాను. పద పద. చిన్నత్తయ్యా, ఇదిగో సత్యవతి అక్క, మేము అర్జెంటుగా గుడికి వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త. ఈ టైంలో గుడికెందుకక్క? అది నన్ను ఎక్కడ స్థిమితంగా ఉండనిస్తుంది. నిన్న సాయంత్రం గుడికి రండి అని వాడికి మెసేజ్ పెట్టింది కదా, నీకు తెలుసు కదా. అందరం కలిసి వెళ్ళటం ఎందుకు? మేమిద్దరం వెళ్ళొస్తాం, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అవును, ఆదిత్య ఇంటికి పైన రూమ్ లోనే ఉన్నాడు కదా? పైనే ఉన్నాడు. మరి ఆదిత్య ఇక్కడే ఉన్నప్పుడు మీరెందుకు గుడికెళ్ళడం? అది గుళ్ళో కలుద్దాం అని చెప్పిన విషయం వాడికి తెలియదు కదా. వాడికి తెలిస్తే క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు. ఎలా తెలుస్తుందక్క? ఆదిత్య ఫోన్ కూడా నీ దగ్గరే ఉంది కదా. అది చిత్తులు మారిది. ఫోన్ లేకపోతేనే వాడి నుంచి సమాధానం లేదు కదా. దానికి ఫోన్ విషయం తెలియదు కదా, బుర్రగలదే కదా. అనుమానం వచ్చిందనుకో దానికి, వార్త ఎలాగైనా చేరేస్తుంది, వీడిని రప్పించుకుంటుంది. వాడిని రూమ్లో పెట్టి లాక్ చేసినా అది తీసుకెళ్లిపోతుంది. అందుకే మేం గుడికి వెళ్తున్నాం. ఒకవేళ వీడిక్కడి నుంచి తప్పించుకున్నా గుడికి వస్తాడు కదా. వీడు ఆ తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకుండా చూడాలి. నువ్విక్కడే ఉండి ఆదిత్యని జాగ్రత్తగా చూస్తూ ఉండు. నీకు ఏమాత్రం అనుమానం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి, వెంటనే వచ్చేస్తాను. సరేనా? నేను వెళుతున్నాను, జాగ్రత్త. రావే. అమ్మ బయటికి వెళ్తుంది, ఇదే మంచి ఛాన్స్ మనకి. పదత్తయ్య, పద. ఏంటో ఈ కాలం పిల్లలు, ఎక్కడ చూడు ప్రేమలు పెళ్లిళ్లే. అంతే, మనము పిల్లలకి భయపడి చావాలే కానీ పిల్లలు పెద్దోళ్ళకి భయపడడం లేదు. నలుగురు ఐదుగురు పిల్లలు ఉండడం లేదు కదా, వాడు కాకపోతే వీడు అనడానికి. మనము వాళ్ళని కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయపడి చేస్తున్నాం. వాళ్ళు మనల్ని వణికిస్తున్నారు. ఎవరింట్లో చూసినా ఒకటే, అయితే ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడు. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంతే, గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు. బంధుత్వం ఉంది, అబ్బాయి హోదాగల కుటుంబం, పిల్ల అంతంత మాత్రం వాళ్లే. ప్రేమ ప్రేమ అని పిల్ల వెంట పడ్డాడు పిల్లాడు. మరే పిల్లాడి తల్లికి అస్సలు ఇష్టం లేదంట. అంతా దాక్షాయిని పెత్తనం తీసుకుని చేయిస్తోంది. ఆవిడెనకాల మినిస్టర్ అన్నయ్య ఉన్నాడనే ధైర్యం. అమ్మా, ముహూర్తం టైం అవుతోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. అత్తయ్య, పదవే. తప్పుకోండి, తప్పుకోండి, మీరు తప్పుకోండి. ఆపండి, 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 ఆపండి.
జరగడానికి వీల్లేదు. అవును, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా అత్తయ్యకి ఇష్టం లేదు. ఏందమ్మా ఈ పెళ్లి ఆపడం ఏంటి? జరగడానికి వీల్లేదంటున్నావేంటి? ఈ పెళ్లికి మీకు సంబంధం ఏంటి? ఆపమనే అధికారం మీకు ఎక్కడుంది? నా కొడుకు పెళ్లి ఆ తులసితో జరగటానికి వీల్లేదు. మా ఆదిత్య పెళ్లి నా ఇష్టం కాకపోతే మీ ఇష్టమా? ఈ దాక్షాయణి ఇష్టమా? రే ఆదిత్య, మరదిగా లేచిరా. ఆదిత్య ఎవరు? ఎక్కడున్నాడు? లేచి రమ్మంటున్నావేంటి? అసలు నువ్వు మాట్లాడుకో. మీ అన్న మినిస్టర్ అయితే మేము దడవాలా? వాళ్ళ వెనకాల నిలబడి నువ్వు పెళ్లి జరిపిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు దుర్గమ్మ? ఇక్కడ జరిగేది తులసి ఆదిత్యల పెళ్లి కాదు, తులసి ఫ్రెండ్ పెళ్లి. నేనే పెళ్లి పెద్దని. అబద్ధం. నన్ను మోసం చేయాలని చూడొద్దు. ఏయ్, ఆ తెరచాలు లాగవే లక్ష్మి. లాగాము చూడు దుర్గమ్మ. అడిగో పెళ్లి కొడుకు, ఆదిత్యనేమో చూసుకో. ఇదిగో పెళ్లి కూతురు. ఎక్కడ ఆదిత్య? వాడు నేను మాత్రమే ఉన్నామనుకున్నావా? అయినా నీకెప్పుడో చెప్పాను కదా దుర్గమ్మ, నాకు ఆదిత్యకు పెళ్ళంటూ జరిగితే పబ్లిక్ గా మీ అందరి సమక్షంలో జరుగుతుంది, చాటుమాటుగా దొంగ పెళ్లి చేసుకోము అని. లేదు, మీరేదో మోసం చేస్తున్నారు. నువ్వే కదే వారంలో పెళ్లి అన్నావు. అన్నాను, కానీ సాంప్రదాయంగా అమ్మాయి ఇంట్లో అన్నాను గాని గుడిలో అనలేదు కదా. అయినా ఇది మన పెళ్లి కాదుగా. కాకపోతే మా బావకి ఎందుకు మెసేజ్ పెట్టావు? ఇది వాడికి కూడా ఫ్రెండే. మెసేజ్ పెట్టవేంటే పెట్టాను, తప్ప? అయినా అంత ఉలికిపాటెందుకు? వాళ్ళిద్దరూ వరుసైన వాళ్ళు, ప్రేమించుకున్నారు. చేస్తే తప్పేంటి? అయిన సంబంధం ఎందుకు లేనిపోని పంతాలకు పోయి వద్దనుకోవడం? మీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు. నీకెవరిచ్చారే? నేను దుర్గమ్మకి చెప్తున్నాను. మధ్యలో చిల్లగింజలా ఎగిరావంటే మూతి పగల కొడతాను, జాగ్రత్త. నువ్వెంత, నీ వయసెంత? నన్ను నువ్వు నీ అంటున్నావు? నీలాంటి సంస్కారం లేని దానికి ఆదిత్య కావాలా? వెర్రి మోహన్ దానా? ఏయ్, మర్యాద దక్కదు. నాకు మర్యాద దక్కదంటావా? నాలుక చీరేస్తాను, జాగ్రత్త. నన్నే కొడతావా? మా అమ్మగారి మీద చేయడం ధైర్యమే. మా అమ్మగారి మీద చేయకూడదు. ఏంటి మీ దౌర్జన్యం? అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎందుకొచ్చారు? వచ్చింది కాక పెళ్ళాపాల నా రంకెలేంటి? అయినా నువ్వెందుకొచ్చావు? పిల్ల తల్లి మహిళా మండలి సభ్యురాలు, అధ్యక్షురాలిగా దగ్గరుండి పెళ్లి చేయించమంది. దగ్గరుండి చేయిస్తున్నాను. నీలా పిలవని పేరెంటానికొచ్చి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటే బుర్ర తక్కువ పనేం చేసేదాన్ని కాదు. పాపం మా దుర్గమ్మ ఊహల్లోకి వెళ్ళినట్టుంది. ఎక్కడ నాకు మా ఆదిత్యకి పెళ్ళైపోతుందో అని భ్రమపడి భయపడి అలా ఉలిక్కి పడినట్టుంది. అందుకే దుర్గమ్మ ఊరికి ఆవేశపడద్దు. తెలుసుగా ఓల్డ్ డైలాగు, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఇదిగో దుర్గమ్మ, నీ పంతో మూర్ఖత్వంతో పెళ్లి ఆలస్యం చేసి వాణ్ణి పెళ్లి కాని ప్రసాద్గా మిగల్చుకు. బాలే డైలాగ్ చెప్పారు, పెళ్లి కాని ప్రసాదు. సూపర్. ఏయ్, ఏంటో సూపరు? మోడు పగులుతుంది. ఎందుకు దుర్గమ్మ వాడికి ఆ పేరు వచ్చేలా చేయడం అంటున్నా. అది జరిగేది కాదు, చచ్చేది కాదులే గాని. నీకు పొగరు తలకెక్కి తనుకుంటున్నావు. నన్ను ఇలా దారి మరల్చి ఏ మార్చి వాడి చేత్తో నీ మెళ్ళ తాళి కట్టించుకోవాలని చూస్తున్నా. నన్ను పిచ్చిదాన్ని చేయాలని వాడి ఫోన్కి 10:35కి రా అని మెసేజ్ పెట్టావు. అలాగా? అయ్యో, నువ్వు మరీ అంత పిచ్చిదానివని మెసేజ్కే నీకు చెమటలు పట్టి గుడికొచ్చేస్తావని నాకు తెలియదు కదా దుర్గమ్మ.
లేకపోతే నువ్వన్నట్టు ఎప్పుడో ఏ మార్చి వాడికి పెళ్ళని అయిపోయి ఉండేదాన్ని. కనవే, అలాగే కలలు కంటూ ఉండు. కంటాను దుర్గమ్మ, కంటాను, ఖచ్చితంగా కంటాను. కానీ ఇలా పగటి కలలు కానీ 10 మందిలో నవ్వుల పాలు కాను. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కానీ వాణ్ణి నా భర్తగా పొంది తీరుతాను. భర్త గిర్త అన్నావంటే బాగుండదు తులసి. ఏయ్ పోవే తింగర్ బుచ్చి, కలలు కన్నా కాపురం చేసినా నేనే చేయాలి, నువ్వు కాదు. ఏంటే ఏంటి ఇదంటే నీకు అంత తేలిక? దాని వెనకాల నేనున్నాను. దాని వెనక నువ్వుంటే నేను తులసి వెనకాలన్నా. నువ్వు అది తలకిందులుగా తపస్సు చేసినా నన్నేమి చేయలేరు. నిన్ను నేనేం చేస్తాను దుర్గమ్మ? ఆదిత్యని పెళ్లి మాత్రమే చేసుకుంటాను. నిన్ను దీని చూపు చూడండి. ఏంటే? జాగ్రత్త, తులసి మీద ఈగ వాలినా నేను సహించను. తను మా మహిళా మండలి సభ్యురాలు. అది విషయం అర్థమైందా దుర్గమ్మ? ఇలాగే ఉలిక్కి పడుతుండు, ఎప్పుడు ఇలాగే ఉలికి పట్టులో ఉంచును. మేళం మోగేలా చూస్తానే, అది చూస్తాను. నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఏం చేస్తారో అది చూస్తాను. పదవే. అత్తయ్య కొళ్ళబొడి చేశారు. నీ చేతులు విరిగిపోను. చిన్న పిల్లను కూడా చూడకుండా ఇలా కొడతారా? ఇంతకింత అనుభవిస్తారు. ఒసే తులసి, ఈ దెబ్బలకి ఈ అవమానానికి మీరు నవ్విన ప్రతి నవ్వుకి ప్రతీకారం తీర్చుకుని చూపిస్తా. లెక్క అప్పజెప్పకపోతే నేను దుర్గమ్మనే కాదు. పదవే వెంకటలక్ష్మి. కూర్చోమ్మా. అత్తయ్య, అత్తయ్య. ఆదిత్య ఏంటి ఇక్కడికి వస్తున్నాడు? అత్తయ్య, తులసి ఉందా? తులసి లేదురా, పెళ్లికెళ్ళింది. పెళ్లికెళ్ళిందా? ఎవరిది? ఎవరిదో ఫ్రెండ్ పెళ్ళని చెప్పింది. ఫ్రెండ్ పెళ్ళా? తులసికి నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు? కనీసం వెళ్ళేటప్పుడు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నాకు తెలియకుండా ఏ ఫ్రెండ్ అయి ఉంటుంది? అందరు ఫ్రెండ్స్ నీకు తెలియాలని లేదు కదా, ఎవరో అమ్మాయిదయి ఉంటుంది. అవును, వదిన నిన్నేం అనలేదా? నా ఫోన్ లాక్కుంది. నా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టింది. మొత్తానికి నా పరిస్థితి ఒక జైలు జీవితంలా తయారైంది అత్తయ్య. పెళ్ళిడికొచ్చిన కొడుకుని పంజరంలో చిలకను బంధించినట్టు బంధించింది. ప్రేమించిన అమ్మాయిని కలవద్దని కఠినంగా చెప్తుంది. ఏంటో భగవంతుడికి కూడా వీడి మీద జాలి లేదా? అత్తయ్య, ఏంట్రా? తులసి మా పెళ్లి గురించి ఏమైనా చెప్పిందా? లేదురా, అదేం చెప్పలేదు. టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. నువ్వేం కంగారు పడకు. వదినెప్పటికీ నీ మీద కోపంగా ఉంది. నువ్వు తొందరపడి ఇంకా కోపం తెప్పించే పనులు చేయకు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. మీ అమ్మ కోపానికి బలయ్యి మీ జీవితాలు నాశనం కాకూడదు. నువ్వు కాస్త ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు తొందరగా ఇంటికెళ్ళు, లేకపోతే వదిన వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి పెద్ద గొడవ పెడుతుంది. ఇప్పటికే ఉన్న గొడవలు చాలు. గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం, గొడవలు పెంచడానికి కాదు. నువ్వు ముందు ఇంటికెళ్ళు. సరే అత్తయ్య. ఇది ఇన్ని మాటలు చెప్పింది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా వారం లోపు ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంటి ముందు పందిర్లు లేస్తాయి, దండలు మారుతాయి, అక్షంతలు కూడా పడతాయి. పెళ్లి జరిగి తీరుతుంది.